జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రహదారులను విస్తరించే క్రమంలో అనేక ప్రాజెక్టులకు ఇప్పటికే ప్రారంభోత్సవాలు చేసింది. అందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా జాతీయ రహదారులకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతున్నాయి. దీనిలో అతి ముఖ్యమైనది గ్రీన్ ఫీల్డ్ హైవే. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 2022 సంవత్సరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు 2024కి పూర్తిగా అందుబాటులోకి రావాల్సి ఉండాల్సింది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడి 2025 నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఖమ్మం టు దేవరపల్లి నూతనంగా చేపట్టినటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. ఖమ్మం జిల్లా నుంచి ఏపీలోని దేవరపల్లి, కలకత్తా, చెన్నై నేషనల్ హైవేను కలుపుతూ ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం అవుతుంది. దీని యొక్క పొడవు 162 కిలోమీటర్లు, 3,573 కోట్లతో ఈ వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ప్రయాణికులు విజయవాడకు వెళ్ళనవసరం లేకుండా హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మీదుగా నేరుగా విశాఖపట్నం వెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా చాలా వరకు సమయం సేవ్ అవుతుంది, చాలా గంటల సమయం సేవ్ అవుతుంది. 120 కిలోమీటర్ల ప్రయాణం తగ్గి 2 గంటల సమయం ఇక్కడ ఆదా అవుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలను తాకకుండా పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రయాణం అంతా కూడా సకల వసతులు కల్పిస్తూ కొనసాగుతుంది. ఈ హైవే రైడ్కు రెడీగా సిద్ధమవుతుంది. దీంతో గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణ పనులను 5 బ్లాకుగా ఖమ్మం టు దేవరపల్లి 162 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రహదారిని 5 బ్లాకులుగా విభజించి ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నటువంటి 105.22 కిలోమీటర్లను విస్తరించి ఉన్న రహదారిని 3 బ్లాకులకు ఏపీ రాష్ట్రంలో విస్తరించి ఉన్న 56.88 కిలోమీటర్లు విస్తరించి ఉన్న రహదారిని 2 బ్లాకుగా విభజించి నిర్మాణ పనులు కొనసాగించగా ఖమ్మం జిల్లాలో జూలై నాటికి 90% మేర పనులు పూర్తయిపోయాయి. ఏపీలోని 2 బ్లాకుల్లో 88% నిర్మాణ పనులు పూర్తయినప్పటికీ కేవలం 3.3 కిలోమీటర్ల మేర కోర్టు కేసు ఉండడంతో పనులకు జాప్యం జరగడంతో వాటికి ఇటీవల కోర్టు కేసు పూర్తవడంతో శరవేగంగా ఆ పనులు కూడా పూర్తవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మొదటి బ్లాక్లో రైల్వే లైన్ నిర్మాణ పనులు, పొద్దుగూరు వద్ద విద్యుత్ హైటెన్షన్ లైను, 3వ బ్లాక్లో కల్లూరు మండలంలో నాగార్జున సాగర్ కాల్వ వద్ద పనులకు ఆటంకం ఏర్పడగా డిజైన్ మార్పుతో పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. దీంతో ఖమ్మం టు దేవరపల్లి హైవే పనులు 90% మేర పూర్తయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఎంత మేరకు ప్రయాణిస్తారో అంతవరకే టోల్ ఫ్రీ వసూలు చేసే విధానం కూడా అత్యాధునిక టెక్నాలజీతో శాటిలైట్ కెమెరాలతో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రజలకు అందుబాటులోకి రానుంది. 162 కిలోమీటర్ల పొడవున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు 11 చోట్ల టోల్ ప్లాజాలను ఏర్పాటు కాబోతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే పైకి 2 వీలర్, ఆటోలు కానీ ఎలాంటి అనుమతి ఇచ్చారు. ఓన్లీ 4 వీలర్స్, లారీలు, బస్సులు, హెవీ వెహికల్స్కు మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. సత్తుపల్లి నియోజకవర్గానికి దేశంలో ఎక్కడ లేని విధంగా నియోజకవర్గంలో 20 కిలోమీటర్లకు ఎగ్జిట్ చొప్పున సత్తుపల్లికి 3 చోట్ల ఎగ్జిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇంటర్నల్ సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయడంతో సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు, నుజువీడు, విసన్నపల్లి, గంపలగూడెం, నెమలి, తిరువూరు, చింతలపూడి, అశ్వరావుపేట, ధమ్మపేట, చండ్రు, గోండ్ర, కొత్తగూడెం, పాల్వంచతో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రాబోతున్నటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే దేశంలోనే సరికొత్త హైవేగా ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోబోతుంది.